హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది కాస్కోప్. మన డార్లింగ్ మూవీకి ఇంట్రొడక్షన్లు ఎందుకులే కానీ డైరెక్ట్ ఒపీనియన్లోకి వెళ్ళిపోదాం. అసలు మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు పెద్దగా నచ్చలేదండి. ట్రైలర్ టూ చూసాక నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మూవీ పైన, బట్ అంతగా ఎక్కలేదు. సినిమా కథ విషయానికి వస్తే మన ప్రభాస్ గారి నాన్నమ్మ అప్పుడెప్పుడో దూరమైన వాళ్ళ హస్బెండ్ని ఊరికే కలవరిస్తూ ఉంటారు. నాయనమ్మ బాధ చూడలేక ప్రభాస్ గారు తన తాతని వెతకడం మొదలు పెడతాడు. తర్వాత ఆయన ఏం ఫేస్ చేశారు అనేది స్టోరీ. సినిమాలో చాలా ఎలిమెంట్స్ చూపించేద్దాం అనుకున్నారు. బట్ ఆ ఎలిమెంట్స్ స్టోరీకి సూట్ అయ్యాయా లేదా అనేది ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి చాలా ట్రై చేశాను కనెక్ట్ అవ్వడానికి. అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప అంతగా ఏమనిపించలేదు. మూవీ స్క్రీన్ ప్లేతో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ తాత, నాయనమ్మ, హీరోయిన్స్ అని ఆల్టర్నేట్‌గా వెళ్తుంది. తర్వాత సెకండ్ హాఫ్ అయినా మెయిన్ ప్లాట్ మీద ఫోకస్ చేస్తారు అనుకున్నా కానీ, అక్కడక్కడ కామెడీ, ఇంకా బిగ్ స్కేల్ సీన్స్ తప్ప ఇంకేం వర్కౌట్ అవ్వలేదు. పాయింట్స్ ఇంట్రెస్టింగ్‌గా తీసుకున్నారు. హిప్నోటిజం, హారర్ ఎక్సెట్రా. బట్ నథింగ్ వాస్ గ్రాబింగ్ మై అటెన్షన్ ఫర్ లాంగ్ టైమ్. ఎందుకంటే ఆ సీన్స్‌కి ముందు అనవసరమైన సీన్స్ వస్తాయి. బహుశా వాటి వల్ల నాకైతే ఎక్సైటింగ్ అనిపించలేదు. సాంగ్స్ కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా లేవు. మూవీ ఎప్పుడెప్పుడు అయిపోతదా, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా అనే ఫీలింగ్‌లో ఉన్నా. పాజిటివ్స్ అంటే ప్రభాస్ అండ్ అదర్ యాక్టర్స్, ప్రొడక్షన్ అండ్ బీజీఎం. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ప్రభాస్ గారు తన షోల్డర్స్ మీద మూవీని తీసుకెళ్లారనుకోండి. హీ వాస్ లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్. బట్ కొన్ని సీన్స్‌లో సీజీఐ ఎఫెక్ట్ క్లియర్‌గా తెలిసిపోతుంది. కామెడీ సీన్స్ బానే అనిపించాయి. ఆ వింటేజ్ ప్రభాస్ వైబ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సంజయ్ దత్ యాస్ తాతయ్య. అండ్ నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఉన్న దాంట్లో బానే చేశారు. అండ్ హీరోయిన్స్ అయితే ఏదో ఉండాలి అంటే ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ముగ్గురులో ఎక్కువసేపు ఉంది అంటే నాకు మాళవిక మోహనే అనిపించారు. అండ్ మెయిన్ స్టోరీలో కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా వేరే యాక్టర్స్‌కి కామెడీ సీన్స్ పడ్డాయి. ఫ్యూ వర్క్డ్, ఫ్యూ వర్ ఆఫ్. సప్తగిరి గారివి బాగా వర్క్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్. ఎడిటింగ్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. ఇంకా మ్యూజిక్. మన తమన్ గారి ఇంట్రో సాంగ్ తప్పితే ఏది అంతగా ఎక్కలేదు మూవీలో. ఇంకా బీజీఎంతో మూవీని లిఫ్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ గుడ్. విజువల్స్ వర్ రిచ్. బట్ ఆ బడ్జెట్‌కి ఐ ఫీల్ విజువల్స్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అండ్ చాలా ప్లేసెస్‌లో బ్లూ స్క్రీన్స్ వాడారని క్లియర్‌గా తెలిసిపోతుంది. కమింగ్ టు రైటర్, డైరెక్టర్ మారుతి గారు. నాకైతే ఆయన హిట్ అయిన మూవీస్ చాలా ఇష్టం. వేరే మూవీస్ కూడా చూడొచ్చు అనిపిస్తాయి. బట్ 'రాజాసాబ్‌కి' వచ్చేసరికి ఐ వాస్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఆయన నుంచి ఇంత వీక్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన అప్పట్లో తీసిన 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రేమకథా చిత్రం', 'బస్ స్టాప్ రేంజ్‌లో' మళ్ళీ ఒక మంచి మూవీతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలి అని మేమంతా గట్టిగా కోరుకుంటున్నాం. ఇంకా అదండి 'రాజాసాబ్' మీద మా ఒపీనియన్. మన మిగతా సంక్రాంతి మూవీస్ కోసం మేమైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. మరి మీరు ఎక్సైటెడ్‌గా ఉన్నారో లేదో కామెంట్స్‌లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ది ఎగాస్కోప్.